హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. మూడు సూపర్ డూపర్ హిట్ గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాంతో పాటు పోటీ పడుతూ ఓటీటీలో రిలీజ్ అయిన మోక్ష పటం మూవీ టీం ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మనతో పాటు ఫస్ట్ గురుచరణ్ గారు, శాంతిరావు గారు, తరుణ్ గారు ముగ్గురు ఉన్నారు. ముగ్గురుతో అసలు ఈ మూవీ మొత్తం స్టార్ట్ అవ్వడం తోనే స్టార్ట్ అవుతుంది. ఆ డబ్బు చుట్టూనే తిరుగుతుంది. క్లైమాక్స్ అయితే సూపర్ డూపర్ ఉంది. వాళ్ళ మాటల్లోనే ఇంకొన్ని విషయాలు తెలుసు. హలో ఎవ్రీవన్. హలో. ఎలా అన్నారు? సో 14th రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ అయిపోతుంది. 10 days అఫ్ కోర్స్ అవుతుంది. సో ఎలా ఉంది ఫీడ్బ్యాక్? ఫెంటాస్టిక్ గా ఫీడ్బ్యాక్. యాక్చువల్లీ అసలు ఈ ఫిల్మ్ ని ఇంత మంది చూసి ఇన్ని మెసేజ్లు పెడతారా అనిపించింది నాకు. నేను డైరెక్టర్ గారికి కాల్ చేసి, రాహుల్ ఇంతమంది చూస్తున్నారేంటి రాహుల్ అన్నా నేను. అంటే మేము కంప్లీట్ చేసాం, యాక్టింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసాం, రిలీజ్ కొంచెం టైం ఉంటుంది కదా. నేను ఇంత రెస్పాన్స్ ఉంటుంది అనుకోలేదు. జిమ్కి వెళ్ళినా, బ్యాంక్కి వెళ్ళినా ఫ్రెండ్స్ విపరీతంగా స్క్రీన్ షాట్స్ తీసి పెడుతున్నారు. ఏంట్రా ఇదేదో ఇంత రెస్పాన్స్ వచ్చింది ఏంటనే ఇట్ వాస్ స్వీట్లీ సర్ప్రైజింగ్. కంప్లీట్లీ కామెడీ అయినా ఓకే, లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్ ఇలా ఓకే, కానీ రెండు కలిపి చేశారు కదా. ట్రైలర్లో ఇట్ సెల్ఫ్ లైక్ ఎట్లా తెలుసా, కామెడీ ఉంది, అక్కడక్కడ సస్పెన్స్ ఉంది. కానీ పూర్తి మూవీ చూస్తే కనుక సస్పెన్స్ థ్రిల్లర్ అనేది అప్పుడు కొంచెం అర్థం అవుతూ ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది ప్రతి ఒక్క పార్ట్. సో ఆ కామెడీలో ఫస్ట్ మీ ఇద్దరు గురించే మాట్లాడాలి. ఆ తెలంగాణ స్లాంగ్లో దోశ వేసావా లేకపోతే పెన్న మీద నువ్వు కూర్చున్నావా అంటారు కదా, అది చాలా అంటే చాలా బాగుంది. అంత కోపం ఎందుకండి అసలు? అంత హెల్ప్ చేస్తా అన్నా కానీ కోపం అంటే అండి అప్పుడప్పుడు ఇరిటేట్ చేస్తారు కదా హస్బెండ్స్ అంటే. సో దాట్ వాజ్ వాట్ ప్రాబ్లీ యూస్ రిఫ్లెక్టింగ్ అని చెప్పిన పని టైంకి చేయకపోవడం. బట్ జోక్స్ అపార్ట్, యా ద క్యారెక్టర్ ఈజ్ సంథింగ్ లైక్ దాట్ అండి. సో కొంచెం లైఫ్లో యూనో చాలా ఏమంటారు ఎదుర్కోవాలని చూసుకుని తట్టుకోవడానికి టైం పడుతుంది కదా. ఇట్స్ నాట్ ఈజీ, రైట్? So that was the character. నా character పేరు వచ్చేసి గాయత్రి. So I'm a working housewife in the film anamata. So yeah, that is what reflected there. అంత డబ్బు చూడగానే ఆ రియాక్షన్ ఎంత బాగుందో. ఏం చేశారు ఆ డబ్బునంతా? సినిమా చూస్తే తెలుస్తుంది. రైట్. సో మరి మీతో చెప్పినప్పుడు ఇలా డబ్బు దొరికింది అని మీరు ఏమన్నా ఎలా రియాక్ట్ అయ్యారు అసలు? నాకు చెప్పలేదు. చెప్పలేదా? అదే సినిమాలో బ్యూటీ, అదే ఇద్దరం కాంట్రాస్ట్ బ్లాక్ వైట్ వేసుకున్నట్టు అనుకోకుండా. నేనేమో 500 అంటే మాట్లాడలే అంటుంటాను, ఈమెకేమో 50 లక్షలు దొరుకుంటుంది, నాకు చెప్పదు. సో దట్ ఈస్ ఆల్రెడీ అక్కడ ఆవిడ చెప్పారు, రెంట్ కట్టాలి, తర్వాత ఫీజు కట్టాలి, ఇంటి మెయింటెనెన్స్ ఇన్ని చెప్పారు కదా. సో అవి ఏవో అడ్జస్ట్ చేయాలి అని అనుకొని ఉంటారు ఆవిడ. అదే ఆవిడ రిక్వైర్మెంట్స్ ఆవిడకున్నాయి, వీడి పాలసీస్ వీడికి ఉన్నాయి, మహేష్ కి. అదే బ్యూటిఫుల్ అనిపించి చాలా మంది మా ట్రాక్ చాలా బాగుందని చెప్పారు. బికాస్ ఆఫ్ దట్ కాంట్రాస్ట్ థింగ్స్. వీడేమో ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఎవరో 500 ఇవ్వాల్సి వస్తే కూడా 500 అంటే పాపం ఇచ్చేసి వెళ్ళిపోయాడే, మనం ఇవ్వాలి కదనే అన్నట్టుంటాడు. ఈమెకేమో 50 లక్షల బ్యాగ్ దొరుకుతుంది, ఈమెకేమో మీరు చెప్పిన రిక్వైర్మెంట్లు అన్నీ ఉంటాయి. అది బ్యూటీ వర్క్ అయింది మా ఇద్దరి మధ్య. రైట్. సో గురుచరణ్ గారు, ఇప్పుడు మీరు సీరియల్స్లో మా అందరికీ తెలుసు. సో సడన్గా ఓన్లీ మూవీస్, ఓటీటీ ఇలానే ఎందుకు అనుకుంటున్నారు? సీరియల్స్లో అంటే అక్కడంతా వర్క్ బాగా నేర్చుకున్నామండి. నేర్చుకుని ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేయాలి, ఇంకా కొత్త కొత్త ఐడియాస్ చేయాలని ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఆ గ్రౌండ్లో ఆ గ్రామర్ వేరు. మనం కొత్తగా చేయాలనుకున్నప్పుడు సెట్ అవ్వదు. వాళ్ళకి చాలా తీయాలి కదా ఒక రోజులో. కొత్తగా ఏదైనా చేద్దాం అనేటప్పటికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, చేయలేకపోవడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ గ్రౌండ్ అక్కడ దాకా ఏదైనా కొత్తగా ఎక్స్పెరిమెంటేషన్ ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు గ్రౌండ్ చేంజ్ చేయాలి అనుకుని నేను ఇంకా ఫిలిమ్స్. రిసీవింగ్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అక్కడ జస్ట్ ఒక 60 మార్క్స్ కొట్టినా టేక్ ఓకే అవుద్ది. ఇక్కడ 90 వచ్చినా ఇంకొకటి చేద్దాం అంటారు. సో ఐ వాంటెడ్ దాట్. అందుకని ఇక్కడికి వచ్చాను. రెస్పాన్స్ చాలా బాగుందండి, ఛాలెంజింగ్గా ఉంది. దీని ఫ్రూట్స్ దీనికి ఉంటాయి. అసలు రావడానికి రీజన్ అని అంటే మీరు చెప్తున్నారు, ఓకే ఇక్కడ ఆ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, ఏదైతే డిజైర్ ఉంటుందో అది అని అనేసి. కానీ సీరియల్స్లో రెగ్యులర్గా షూట్స్ ఉంటూ ఉంటాయి, అసలు గ్యాప్ ఉండదు. ఒక రోజన్నా లీవ్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంటుంది. అది ఎప్పుడన్నా మిస్ అవుతూ ఉంటారా? ఎప్పుడైనా వర్క్ లేనప్పుడు సీరియల్స్లో బాగా 9-9:30 వరకు చేసి ఇంకొక సీన్ ఉన్నా చేసి అలా చేసేవాళ్ళం కదా. ఒక్కోసారి ఏమైంది 3 వరకు షూట్ చేసి 4 o'clockకి డబ్బింగ్ చెప్పి 5కి టెలికాస్ట్ క్యాసెట్ పంపించేసేయాలి అన్నప్పుడు అలా కూడా చేసిన డేస్ ఉన్నాయి. ఐ మిస్ దోస్ ఇంటెన్స్ వర్క్స్. అక్కడ అంత ఎఫర్ట్ పెట్టారు కదా. ఈ మూవీలో మీ క్యారెక్టర్స్ గా అంత ఎఫర్ట్ పెట్టింది ఏదన్నా ఉందా సిచ్యువేషన్? ఏదన్నా మంచిగా రాక రీటేక్స్ తీసుకొని అలా ఏమన్నా ఉన్నాయా? చెప్తారా? యాక్చువల్గా సినిమాలో వర్క్ చేసింది, సినిమాలో టేక్ రీటేక్ అనుకునేది అది తక్కువే. కానీ సినిమాలోకి ఎంటర్ అవడానికి ముందు మా కాస్టింగ్, మా వర్క్ షాప్ ఉంటుంది కదా, దానిలో బాగా డీప్గా
బాగా చేసాం అనమాట, చాలా ఎక్కువగా చేసాం. ఈవిడికి దానికి ఒక స్టోరీ ఉంది మహేష్ క్యారెక్టర్ గురించి. చెప్తారు చెప్పండి. స్టోరీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఐ డోంట్ నో హౌ రాహుల్ ప్లాన్డ్ ఇట్, కానీ అనుకోకుండా ఐ స్టార్టెడ్ ద షూట్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. సో చాలా మంది అంటే కాస్టింగ్ ద్వారా యూనో వీ వర్ లుకింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ మహేష్ క్యారెక్టర్, మై హస్బెండ్స్ క్యారెక్టర్. సో ఈయన రావడానికి యూనో దే వాజ్ ఈయన వచ్చేటప్పటికి యూనో దే వాజ్ సో మెనీ ఆఫ్ దెమ్ హూ వర్ లైక్ coming, and then you know auditions nadustunayi chaala, you know there were so many people. In fact he was also a part of it. me workshops chesinappudu he used to play the Mahesh character, na husband character kinda tenu used to be Tarun ankoledu. Yeah, ankoledu. So at least practice cheyadaniki oka person undali. I needed somebody, right? So he used to do that. Lekapothe inkokallu every day workshops appudu we did a lot of workshops andi. So every day my husband was always changing. So he kept was constant. Yeah, I was constant. Kan naaku for me to get into that sync it takes time kada. Ivala sare okalto practice chesaman next day kocheటప్పటికి they were changing. So Rahul was very keen on how Mahesh ela undali అని చెప్పేసి he had that picture anamata, and finally he got lucky. Late aina kuda somehow he found him. And then by the time tenu set loki వచ్చేటప్పటికి na workshop first time మేము చేసినప్పటికి, as I said నేను already I was like constantly నేను చేస్తున్నాను అనమాట. But the moment he came he understood ki you know like okay we found our Mahesh. But yeah again koncham it wasn't too much and he made it very easy actually for me. సో ఇన్ఫ్యాక్ట్ నేను కొంచెం ఐ వాజ్ నర్వస్ కి ఓ తిని స్లాంగ్ పట్టేసుకుంటున్నాడు, తినేంటి ఇలా చేసేస్తున్నాడు, ఓకే ఐ హ్యావ్ టు గెట్ ఇన్ యా. సో ఐ వాజ్ స్లైట్లీ నర్వస్. సో నాకు యు నో బట్ హీ మేడ్ ఇట్ వెరీ కంఫర్టబుల్ ఫర్ మీ. సో యా ఐ థింక్ వి గాట్ రియల్లీ లక్కీ విత్ దట్. రావడం ఈజీ అనిపించింది. ఇప్పుడు మీరు మాట్లాడుకుంటే మామూలుగా మాట్లాడడం స్క్రిప్ట్ లాంగ్వేజ్ లాగానే ఉంది కానీ స్లాంగ్, కానీ తెలంగాణ స్లాంగ్ అంటే అక్కడ కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. యా యాక్చువల్లీ అండి మీరు అబ్జర్వ్ కనుక చేస్తే నాది తెలంగాణ కాదండి, అవును తన తెలంగాణ. యా గాయత్రి ఇస్ నాట్ ఫ్రమ్ తెలంగాణ టు పోర్ట్రేయింగ్. యా సో కొంచెం దట్ నెల్లూరు సైడ్ అట్ అనమాట. సో ఒకటో రెండో వర్డ్స్ ఉంటాయి తప్ప యు నో ఇట్స్ లైక్ దట్ న్యూట్రల్ థింగ్ ఓన్లీ. సో మాది బేసికలీ లవ్ మ్యారేజ్ ఉంటుంది అనమాట. సో దట్ థింక్ లోకి రావడం అనేది యాక్చువల్లీ రైటర్స్కి ఇవ్వాలి. సో దే వర్ లైక్ వెరీ లైక్ ఆ చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స్ ఉంటాయి కదా, దే వర్ లైక్ చాలా అబ్జర్వ్ చేసి రాశారనమాట. సో యా ఫర్ మీ ఇట్ వాస్ స్లైట్లీ ఈజీ for this film especially, but yeah otherwise Mahesh character తిన వచ్చిన తర్వాత it became very easy for me personally. యాక్చువల్ గా మీరు చూసింది ఆ కెమిస్ట్రీ కానీ తను తిడితే నేను పడడం కానీ అది చూస్తే ఓకే కదా అనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఆ కెమిస్ట్రీ పండడం కోసం మేము చాలా వర్క్ షాప్స్ చేసాం. ఎందుకంటే ఇది రెఫర్ అవుతూ ఉంటుంది మనకి కొన్ని తెలుగు మూవీస్ లో, మిడిల్ క్లాస్ మూవీస్ లో ఇలాంటి క్యారెక్టర్ ఉంటూ ఉంటుంది కొద్దిగా. సో అదే మీరు అంతే లైన్ లో వెళ్తేనే కనెక్ట్ అవ్వగలుగుతారు. సో వర్క్ షాప్ నాకు అంతకుముందు కూడా శాంతి కొంచెం పరిచయం ఉన్న వ్యక్తి అన్నమాట. సో ఆ ఫ్రెండ్షిప్ కూడా కొంత ఉండింది. సో మరీ అంత స్ట్రేంజర్స్ లాగా ఏం కాదు, చేసుకుంటూ వర్క్ చేసుకుంటే గోకుల్ గారు డిఓపి ఉన్నారు, ఆయన కూడా చిన్న చిన్న టిప్స్ మీరు ఇలా రండి, ఈ మూమెంట్ ఇవ్వండి, మీరు ఇక్కడికి రండి అని చెప్తున్నప్పుడు ఆయన చెప్పిందని మేము క్యాచ్ చేసి మేము ఇంకా డెవలప్ చేసుకుని అలా చేసాము. ఫస్ట్ ఇప్పుడు స్ట్రేంజర్స్గా ఇలా రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు చేయండి క్యారెక్టర్స్ అన్నప్పుడు విడివిడిగా ఉంటాయి, ఎవరి డైలాగ్స్ వాళ్ళు చెప్పుకుంటాం. అలా కాదు, అది పలకాలని చెప్పి దగ్గరికి దాకా తీసుకొని వచ్చి మూమెంట్స్ ఇచ్చి మేమిద్దరం మాట్లాడుకొని మేము ఒక సింక్లోకి వచ్చి అదొక ఎఫర్ట్. అది వచ్చేంత వరకు ఎవరికి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, వచ్చాక ఎవరు ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో మీరు ఓకే అనుకున్న తర్వాత డైరెక్టర్కి కూడా ఓకే అయ్యేదా మీ సింక్ కానీ మీరు చెప్పిన డైలాగ్స్ కానీ ప్రెజెంటేషన్ నచ్చేదా డైరెక్టర్కి? వాళ్ళ డైరెక్షన్ ప్రకారంగా మేము చేసాం. ఇట్స్ అల్టిమేట్లీ డైరెక్టర్ కాల్ అండి. సో ఆయన ఫస్ట్ మూవీ అనుకుంటాను కదా ఇది రాహుల్ గారు. సో మరి మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, ఆవిడ కూడా చాలా చేశారు షార్ట్ ఫిల్మ్స్ కానీ మూవీస్ కానీ, తరుణ్ కూడా ఆఫ్ కోర్స్ 1-2 మూవీస్ ఏవో చేసినట్టున్నారు కదా. సో ఆల్ ఆఫ్ ది సడన్ ఒక కొత్త డైరెక్టర్ తో అంటే మీరు ఏం చూసారు, లైక్ ఏ అంశాలని మీరు ప్రధానంగా తీసుకొని ఆయన కొత్త మూవీ అని అంటే కనుక యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు డైరెక్టర్ కొత్త అయినా పాత అయినా అది ఆయన కన్నా కళ. సో హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఇట్. మేము ఎవరం దానిలో లేము, మాకు తెలీదు. సో బెస్ట్గా ఆ బేబీ అనమాట, ఆయన బ్రెయిన్ చేయలేదు. సో దాని గురించి ఎవ్రీ డీటెయిల్ ఆయనకే తెలుసు. ఆయన ఒక ఫిల్మ్ మోల్డ్ అయినా 2 ఫిల్మ్ మోల్డ్ అయినా ఆయన ఆల్రెడీ మైండ్లో పిక్చర్ చూస్తుంటారు కదా. సో అందులో ఉన్నట్టుగా మేము మ్యాచ్ చేస్తున్నామా లేదనేది మా రెస్పాన్సిబిలిటీ. సో డైరెక్టర్ ఎక్స్పీరియన్స్గా కాదా అనుకుంటే ఇప్పుడు ఆ కథకి రాహులే ప్రపంచంలో అందరికన్నా బెస్ట్ పర్సన్ అనమాట, ఆయన అనుకున్నారు కాబట్టి. సో ఆబ్వియస్గా ఆయన విజన్ని రియాలిటీ విజువల్స్లో మేము తీసుకురావాలి, అదే మా రెస్పాన్సిబిలిటీ. సో మా మైండ్ అంతా ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా వస్తుందా లేదా, ఇంప్రూవైజ్ చేయగలిగేమని కాంట్రిబ్యూట్ చేస్తున్నామా లేదా మా క్రాఫ్ట్ ద్వారా అనేది ఉండింది, కానీ అతను తీగలడా లేదా అని మేము ఎప్పుడు అనుకోలేదు. ఓకే.
రైట్ తరుణ్, కమింగ్ టు యూ. సారీ లేట్ మిమ్మల్ని పలకరించున్నాను. ఒకేసారి మీ ఐ దగ్గరకు జస్ట్ వాంటెడ్ టు చేయండి ఇందాక దానికి. ఐ థింక్ ఒక 2-3 సినిమాలు తీసిన డైరెక్టర్ మీద ఎక్కువ జడ్జ్మెంట్ ఉంటుంది మనకి. మనకు ఆ డైరెక్టర్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఏ సినిమా తీయని డైరెక్టర్ మీద జడ్జ్మెంటే ఉండదు మనకి. జస్ట్ ఇప్పుడు నువ్వు ఆయన తీసిందే నువ్వు చూసు, అండ్ ఇట్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ పాయింట్ అసలు. అంటే యాజ్ అ ఫస్ట్ యాక్టర్ కానీ ఒక ఫస్ట్ డైరెక్టర్కి చాలా ఫైర్ ఉంటుంది లోపల, ఒక ప్రూవ్ చేసుకోవాలని. సో ఆబ్వియస్లీ అతను ఏం టైం వేస్ట్ చేయడు, అతను ఆయనకు మించి 100% పైన పెడతారు. సో ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ టు వర్క్ విత్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ అన్నమాట. అంటే ఇంత కాంపిటీషన్ లో ఒక మూవీ చేస్తున్నాము అంటే డెఫినెట్ గా రీథింక్ చేస్తాం, మరి కొత్త డైరెక్టర్ ఎలా ఉంటుందో ఏమో. యాక్చువల్లీ అంటే నేనున్న స్టేజ్కి అయితే నాకు ఏ డైరెక్టర్ పని పని చేస్తాను, వచ్చి సినిమా అంటే నేను వెళ్ళిపోయి పని చేస్తాను అంతే. సో చాలా మంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది, ఎట్లా భరిస్తున్నారు అది, ఏం చేస్తున్నారు? ఈ స్మైల్ కే పడిపోతున్నారు. I want to know, Tarun, how are you handling this? Come on, tell. నేషన్ వాంట్స్ టు నో. ఎగ్జాక్ట్లీ. ఐ జస్ట్ స్మైల్ అండి. స్మైల్ ఏనా? ఎంత ఏం చెప్పినా మెసేజ్లు చేసినా కాల్ చేసినా స్మైల్ చేస్తే వాళ్ళు ఏం చేయలేరు కదా. అదే నేను సేఫ్ గా ఉన్నాను అందుకే. సో ఇన్స్టాగ్రామ్ కి రిక్వెస్ట్ ఎక్కువైపోయాయా? వస్తున్నాయి, బట్ ఐ యామ్ జస్ట్ స్మైలింగ్. రైట్. సో అమ్మ ఇంట్లో ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? స్కెచ్ల మీద స్కెచ్ వేసేసి ఎలా గన్నుతో చంపుదామా అని అంటే గన్తో చంపేద్దామని ఈజీగా మామూలుగా చెప్పేస్తున్నారు, కానీ అంత పెద్ద స్కెచ్ చేసి పెళ్ళైన అమ్మాయిని పడేసి ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు ఈ స్కెచ్ చేసి చంపడం మీద ఫ్యామిలీ పెద్ద ఏం ఫీల్ అవుతుంది చూసేటప్పుడు. ఈ రొమాంటిక్ పార్ట్స్ ఏవైతుంటే వాళ్ళ పిల్లలు రొమాంటిక్ సినిమాలు చూడాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. మా మదర్కి అదే ఫస్ట్ ఫోన్, మా మదరే యాక్చువల్లీ ఫోన్ చేసి అప్పుడెప్పుడో తనకు సాంగ్ చూపెట్టినప్పుడు కొంచెం చూసి తను ఓకే సాంగ్ అంతా రొమాంటిక్గా ఉంది, నాకు తీసేయండి. సో నేను కాల్ చేసా. సో షీ ఓన్లీ కాల్ మూవీ వచ్చిందంట కదా ఆహాలో, ఏంటి పరిస్థితి అంది. మీరు అప్పటిదాకా చెప్పలేదా అమ్మకి ఏ డేట్ రిలీజ్ అవుతుంది? నా ప్రాబ్లం ఏంటంటే నాకున్న రొమాంటిక్ సీన్స్కి మా అమ్మ అలాగే చూడలే అని నేను పెద్ద ఏం నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. తనే కాల్ చేసి వచ్చిందంట కదా అంటే యా వచ్చింది, మరి ఏంటి చూడమంటావు అని అడిగింది. కొంచెం రొమాంటిక్ ఉంటుంది, అది కొంచెం స్కిప్ చేస్తే నువ్వు చూడొచ్చు సినిమా అని చెప్పాను. ఏంట్రా నువ్వు మా మమ్మీ ఫోన్ చేసి మళ్ళీ నాకు వెనక్కి ఫోన్ చేసి ఎంతసేపు ఆ తాగుబోతు క్యారెక్టర్లు మందు వేసుకొని గడ్డం కట్ చేసుకొని నీట్గా కనపడతాయి కదా స్క్రీన్ మీద. టిపికల్ మామ్స్ తిడతారు కదా, అలాగే కానీ అదే స్టైల్. సో అయితే లైవ్ మ్యూజిక్ బ్యాండ్ చేస్తూ ఉంటారు కదా మీరు, మూవీలో కూడా సాంగ్స్ బాగున్నాయి, 2 సాంగ్స్ ఉన్నాయి కదా, బాగున్నాయి. సో అలా ఏదైనా ఒక పాట మాకు ఇప్పుడు లైవ్ గా వినిపిస్తారా మా ఆడియన్స్ కోసం? అంత టాలెంట్ కూడా లేదండి, కొంచెమే ఉంది. యాక్టింగ్ వరకే తెలుసు పని, సింగింగ్ అట్రా అంటే ఒక 2 లైన్స్ ఏదన్నా మీరు అందరు కలిసి పాడొచ్చు కదా. అందరు Oh my god, I'm a terrible singer. అందరికీ హ్యాపీ బర్త్డే టు పాట ఒకటి పాడగలరు. మీరు చాలా మంచి సింగర్, వద్దు మీ వరకు వచ్చారంటే మీరు ఒక్కరే ఇప్పుడు ఇండివిజువల్ గా పాడాల్సి వస్తుంది. యాక్చువల్లీ పూజ ఉంటే పాడేది సాంగ్. Yeah, exactly. So yeah, but otherwise only songs గురించి మాట్లాడారు కాబట్టి కమ్రాన్ is a music director of the film. He's given some beautiful songs actually, and yeah, thank you, it means a lot because when I think మేము first time విన్నప్పుడు we were hooked on to the songs as well, and also the singers, like three songs ఉన్నాయి. రామిర్యాల గారు, అనురాగ్ కుల్కర్ని అండ్ అపర్ణ, వీళ్ళు ముగ్గురు పాడారు అనమాట. సో yeah, I mean of course నాకు పాటలు లేవు, తినే చెప్పాలి. యాక్చువల్లీ నేనే ఎక్కువ గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతాను. టూ సాంగ్స్ నా మీద, ఐ మీన్ మై పేర్ హ్యాస్ 2 songs. సో యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్, అంటే సాంగ్స్ చూస్తే కూడా వెరీ కొత్తగా ఫ్రెష్ గా చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. అదే పనిగా కూడా పెట్టినట్టుగా లేదు ఎక్కడ. అదే చెప్పబోతున్నా, మీరే అన్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దానికి ఒక స్పెషల్ ప్రెజెన్స్ లేకుండా బ్లెండ్ అయ్యి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. స్టోరీతో పాటు అది రావడం చాలా ఇంపాక్ట్ తెలియకుండా ఇస్తూ ఉంటది, అంతేగాని వాంటెడ్ గా గట్టిగా సౌండ్స్ వచ్చి అలా కాకుండా కథకి ఎంత కావాలో, ఎంత ఎలివేట్ చేయాలో, ఏ ఎమోషన్ ఎంత ఎలివేట్ కావాలి. తరుణ్ ఇంట్రడక్షన్ సాంగ్ అలానే ఉంది కదా, సెకండ్ సాంగ్ అనుకుంటాను అది. ఫస్ట్ సాంగ్ సో చాలా బాగుంది, కానీ అక్కడ చాలా అంటే కొంచెం ఏజ్ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు, కానీ నిజంగా చూడాలంటే చిన్నగానే కనిపిస్తుంది. రైట్. సో శాంతి గారు, ఎందుకని ఇంత బ్రేక్ ఇచ్చి, నేను మీరు రాగానే అడిగిన క్వశ్చన్ ఇప్పుడు మళ్ళీ అడుగుతాను, బికాస్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ కాబట్టి. సో ఆ శాంతిరావు గారిని మేము ఎందుకు మిస్ చేసుకున్నాం ఇన్ని రోజుల నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. బ్రేక్ నేనేం కావాలని ఇవ్వలేదు, అది వచ్చింది అంతే. ఇంకెందుకు వచ్చింది అని అంటే, ఇండస్ట్రీ అంటే వి నో అండి, యునో వి జస్ట్ హ్యావ్ టు వర్క్ హార్డ్. లైక్ ఒక ప్యాషన్ ఉంది అని అంటే, ఒక ఇంట్రెస్ట్ ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గెస్
I never gave up on it. So was always waiting అనమాట. ఇందాక తను అన్నట్టు ఎవరైనా గుర్తుపెట్టుకొని కాల్ చేస్తారా అన్న దట్ వెయిట్ ఏదైతే ఉంటుందో ఫర్ దట్ వన్ గుడ్ రోల్ యూనో టు బి. అండ్ నేను ఎస్పెషలీ ఐ వాజ్ ఆల్వేస్ పర్టికులర్, ఐ స్టిల్ యామ్. నాకు రోల్సే కనుక చేయాలనుకుంటే ఐ వుడ్ హావ్ డన్ లాట్ ఆఫ్ దెమ్. బట్ నాకు వచ్చాయండి, బట్ దేర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ టు ఇట్ యూనో. లైక్ ఒక ఫిలిం టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్, అది ఆ స్టేజ్ వరకు వెళ్ళడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి యాక్చువల్లీ. సో నాకు ఐ వాజ్ ఆల్వేస్ కాన్షియస్ అబౌట్ దిస్ వన్ థింగ్ యూనో, నాకు వెళ్ళి ఏదో వర్క్ చేసుకుని వచ్చామా అన్నట్టు ఐ నెవర్ వాంటెడ్ దాట్. I always believed ki, you know, ఒక మంచి సినిమా తీయాలంటే ఇట్స్ అ టీమ్ ఆల్సో యూనో. సో నేను ఫస్ట్ థింగ్ నాకు ఎవరైనా కాల్ చేశారంటే ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు నో ద టీమ్, బికాస్ యూనో ఇఫ్ ఐ గెట్ దట్ పాజిటివ్ యూనో ఆ ఫీలింగ్ ఏదైతే వస్తుందో నాకు అక్కడ, ఐ థింక్ ఇట్స్ దట్ గట్ ఫీలింగో లేకపోతే ఐ డోంట్ నో వాట్ యూ కాల్ ఇట్. ద సెకండ్ ఐ గెట్ దాట్ ఐ నో కి యూనో ఇట్ విల్ హ్యాపెన్. సో దానికోసం నేను వెయిట్ చేసేదాన్ని. సో కొన్ని తెలిసిపోతూ ఉంటాయండి. సో ఐ థింక్ దట్ ఈస్ వేర్ ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ, అంతకంటే ఏం లేదు. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండి. ఇప్పటివరకు నేను చేసిన ఫిల్మ్స్ అన్నీ కూడా నన్ను గుర్తుపెట్టుకుని నన్ను కాల్ చేశారు. చాలాసార్లు ఏం జరిగిందంటే, ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ నేను ఇప్పటివరకు చేసింది ఒకప్పుడు వేరే వాళ్ళు చేసిన వేరే ఫిల్మ్స్కి నాకు కాల్ చేశారు. ఆ మూమెంట్లో ఇట్ డెంట్ హ్యాపెన్, వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆర్ వాట్ ఎవర్ మళ్ళీ వాళ్ళు కాల్ చేశారు. అండ్ దిస్ టైమ్ దే గేవ్ మీ బిగ్గర్ రోల్స్ ఇన్ లైక్ యునో బిగ్గర్ థింగ్ విచ్ ఐ నెవర్ థాట్ విల్ హ్యాపెన్. సో దాట్స్ అ బిగ్ థింగ్ ఫర్ ఎనీ యాక్టర్. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. సో అక్కడ గ్యాప్ వచ్చింది తప్పితే యూనో నేను కాన్షియస్గా తీసుకున్నది కాదు. సో యా, ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్. ఐ థింక్ ఇట్స్ ఆల్ ఇన్ ద స్టార్స్ ఆర్ యూనివర్స్ ఆర్ బ్లెస్సింగ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ దట్ యా ఐఎమ్ హియర్. సో అక్కడ అంత బబ్లీ క్యారెక్టర్ ఫస్ట్ దాంట్లో షార్ట్ ఫిల్మ్లో, ఇక్కడ ఒకటేసారి ఇలాంటి రోల్ అంటే కనుక మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? లైక్ ఏం అనిపించలేదా? ఇది కూడా కైండ్ ఆఫ్ పబ్లిక్ క్యారెక్టర్, వెరీ క్యూట్ క్యారెక్టర్. యా, ఫస్ట్ థింగ్ ఫస్ట్ అంటే అగైన్ ఇందాక అన్నట్టు రాహుల్ నాకు ముందు నుంచి తెలుసు, బట్ అలా చాలామంది తెలుస్తారండి. బట్ అగైన్ నన్ను గుర్తుపెట్టుకొని హీ కాల్ మీ ఫర్ దిస్ వన్. ఫస్ట్ థింగ్ హీ కాల్ మీ ఫర్ అ ఫిల్మ్, దట్ వాజ్ ద ఓన్లీ థింగ్ అనమాట. అండ్ పర్సనలీ ఇందాక చెప్పినట్టు లైక్ ఐ డెంట్ థింక్ మచ్ అండి. ఐ లవ్ ద క్యారెక్టర్. ఇట్ వాజ్ డెఫినెట్లీ నాకు కొత్తే. ఐ హ్యావ్ నాట్ ప్లేడ్ దిస్. ఇప్పుడు నా ఫ్యామిలీలో చాలామంది యూనో కజిన్స్ కానీ యూనో లైక్ మై రిలేటివ్స్, మై అమ్మమ్మ, హూ ఎవర్, మై మామ్ ఆర్ ఎనీబడి, వర్కింగ్ విమెన్ ఎక్కువ మంది అనమాట. దట్ వాజ్ మై ఓన్లీ ఇన్స్పిరేషన్. సో బట్ ఐఎమ్ నాట్ మ్యారీడ్. ఐ డోంట్ నో హౌ యూనో దట్ వరల్డ్ ఇస్ యాక్చువల్లీ చెప్పాలంటే యూనో అన్లెస్ అంటిల్ మనం వెళ్తే కానీ మనకు తెలియదు అది. సో అది నాకు వాజ్ అ ఛాలెంజ్. సో I didn't think much ki, you know, like appudu chesaanu kada ippudu idi ani. I didn't look at it like that. So I loved it. So that's it. Yeah. Right. So Gurucharan garu, ఇప్పుడు విలన్ క్యారెక్టర్లో ఏమన్నా చూసే ఛాన్సెస్ ఉన్నాయా మిమ్మల్ని నెక్స్ట్ మూవీస్లో కానీ దేంట్లో ఏదైనా అయిందా? డిస్కషన్స్ ఏమైనా అయ్యాయా? ఒకటి అవుతుందండి. సో ఎలాంటి క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది టూ మచ్ విలనిజం కాకుండా కొంచెం హాఫ్ విలన్ లాగా ఉంది అది. కానీ నాకు విలనిజం చేయాలంటే చాలా ఇష్టం. నన్ను ఎందుకు కొంచెం గుడ్ బాయ్ అనుకుంటున్నారు జనాలు, చాలా మంది గుడ్ బాయ్. అంటే ఈటీవీలో మీరు ప్లే చేసిన రోల్స్ కొన్ని ఉన్నాయి కదా, ఎలా అనుకుంటాం? స్మాల్ స్క్రీన్ నన్ను ఓన్లీ బ్యాడ్ బాయ్ గా చూసింది, బిగ్ స్క్రీన్ నన్ను ఓన్లీ గుడ్ బాయ్ గా చూస్తుంది. నాకు అదే కొంచెం అర్థం కావట్లేదు ఎందుకు. మరి మీరు ఇంకా అలానే మెయింటైన్ చేస్తే అనుకోక ఎలా ఉంటారండి? ఇప్పుడు తరుణ్ కి కాంపిటీషన్ ఇస్తే ఎలా చెప్పండి? సో అంటే లుక్స్ పరంగా అంటున్నారు అంతే మరి. అంటే ఇంకా చెప్పించుకోవాలి. టాలెంట్ ప్రకారంగా అయితే నన్ను ఎందుకో లుక్స్ చూసి ఎక్కువ మంది గేజ్ చేశారు. ఈ అబ్బాయి చూడ్డానికి నీట్గా ఉన్నాడనో తెల్లగా ఉన్నాడనో ఏదో అనుకుని పెళ్లి కొడుకుగా బాగుంటాడు, లేదా ఒక మంచి వ్యక్తి ఫస్ట్ లో చచ్చిపోతే ఒక ప్యాథోస్ వస్తుంది సినిమాలో, అక్కడ నుంచి హీరో రైజ్ అవ్వచ్చు. క్యారెక్టర్ ఏదో చేశారు కదా. నేను ఆల్మోస్ట్ బాగానే చచ్చిపోయానండి ఇప్పుడు సినిమాలో 5-6-7 చోట్ల చచ్చిపోయాను. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ మిమ్మల్ని చాలా ఇన్నోసెంట్ గా గుడ్ బాయ్ లాగానే. అవును, అదే నేను అన్నా, చాలా కథ ఉంది. కొంచెం ఇలా చూసానంటే అది లెక్క మారిపోద్ది. అది చూసే అవకాశం రావాలి. ఎవరు నన్ను అలా చూస్తారా అని చెప్పి నేను చూస్తున్నా. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఓపెన్ అవుతుంది. నేను ఇన్స్టాగ్రామ్ లో యాక్టింగ్ గురించి ఇవన్నీ చెప్తున్నప్పుడు కొత్త కొత్త ఎక్స్ప్రెషన్స్ పెట్టడంతో చెప్తున్నారా? లేదు, జస్ట్ ఊరికే లేదు, నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ యాక్ట్ చేస్తూ మాట్లాడుతూ అలా చేస్తున్నా. అక్కడ నుంచి డైరెక్టర్స్ కి కొత్త ఐడియాస్ అవి వస్తున్నాయి. సో ఐఎమ్ పాజిటివ్ ఆన్ డూయింగ్ వర్సటైల్ రోల్స్. రైట్. సో తరుణ్ నెక్స్ట్ మూవీ ఏంటి? ఫ్రెండ్స్ తో స్క్రిప్ట్ ఒకటి రెడీ చేస్తున్నాం. ఓకే. సో ఫస్ట్ హాఫ్ అయిపోయింది, రైటింగ్ ద సెకండ్ హాఫ్. సో చూడాలి. అంటే స్ట్రైట్ మూవీ ఏదన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా తరుణ్? నెక్స్ట్ అన్ని ఇంకా అదే ట్రై చేస్తున్నా. బట్ యాక్చువల్లీ నాకు అట్లాంటి ఫీలింగ్ ఏం లేదండి. ఇలాగే చేయాలి, ఇంతే ఉండాలి.
పని చేయడం, ఫిల్మ్స్లో వర్క్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో నాకు మంచి క్యారెక్టర్స్ వస్తే చేసేయడం, నేను ఏడీ పోస్ట్ కూడా చేస్తాను, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ కూడా వెళ్ళిపోయి చేస్తాను. వర్క్ నచ్చితే ఐ లవ్ టు వర్క్. సో టెక్నికల్ గా కూడా ఐడియా ఉంది అన్నమాట ఎలా ఏంటి అసలు మూవీ ఇండస్ట్రీకి ఇటు రావడానికి ఏంటి మెయిన్ రీజన్? మెయిన్ రీజన్ అంటూ ఏం లేదండి, ఏమో సడన్గా ఫ్లిప్ అయిపోయాను అంతే ఇండస్ట్రీ మీదకి. అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బీకామ్ కంప్యూటర్స్ చేశానండి. దెన్ ఎంబీఏ చేసా. ఎంబీఏ లాస్ట్ సెమ్ ఒకటి రాయలేదు అంతే, మిగతా అంతా వాస్ గుడ్ విత్ ఇట్. ఇంకా డియర్ కామ్రేడ్ ఇవన్నీ అవుతున్నాయి కంటిన్యూస్గా షూట్లు, సర్టిఫికెట్లు. డియర్ కామ్రేడ్ అంటే ఏది విజయ్ దేవరకొండతో అప్పుడా లేకపోతే అందులో ఉన్నారా మీరు? ఐ ప్లేడ్ హిస్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. రైట్, ఓకే. ఇప్పుడు చూస్తే గుర్తుపడతారు, అప్పుడు కొంచెం లుక్ వేరే. ఓకే, సో వర్కింగ్ విత్ విజయ్ ఎలా ఉండింది? ఆల్ గుడ్ అండి, ఈజ్ అ గ్రేట్ గాయ్, ఈస్ బీన్ ఫుల్ సపోర్ట్. ఆన్ సెట్ ఫుల్ సపోర్ట్, క్రికెట్ ఆడేవాళ్ళం రెగ్యులర్గా. మళ్ళీ ఇంకా అలాంటి పెద్ద మూవీస్ లో ఏం ఆపర్చునిటీస్ రాలేదా, ట్రై చేయలేదా ఏంటి? యాక్చువల్లీ అంటే నేనేమనుకున్నా అంటే పెద్ద సినిమాల్లో చేయడం కన్నా ఒక 4 చిన్న సినిమాలు చేయడం బెటర్ అనిపించింది నాకు. పెద్ద సినిమాలు అంటే మనకు తెలియదు అసలు మన స్కోప్ ఎంతవరకు వస్తుంది, ఎడిట్లో మనమంతా ఎగిరిపోతాము, అసలు ఏం జరుగుతుందో. ఎక్స్పీరియన్స్ కోసం అఫ్ కోర్స్ మరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే బట్ జస్ట్ ఫ్రెండ్ చిన్న చిన్న క్యారెక్టర్స్ ఐ థింక్ దాని బదులు చిన్న సినిమాల్లో ఇంకెక్కువ దేర్ ఇస్ అ హై ఛాన్స్ దట్ నువ్వు ఎక్కువ కనపడచ్చు, నువ్వు ఎక్కువ రికగ్నైజ్ చేస్తారు. నేను ఇప్పుడు ఎనీ బిగ్ స్టార్ ఉంటే ఇట్స్ ఇంపాసిబుల్ నిన్ను చూడడం అసలు స్క్రీన్ మీద. ఇప్పుడు మహేష్ బాబు గారు అనుకోండి, పక్కన నేను ఎంత పగలబడి యాక్టింగ్ చేసినా కూడా అందరూ మహేష్ బాబుని చెప్పలేం. సో దట్ ఈస్ లైక్ 1 in 100 ఛాన్స్. సో ఏం చేస్తా, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అక్కడ. బట్ నేను ఐ థాట్ కొంచెం మనకి ఎక్కువ స్కోప్ ఉన్న ప్లేస్లో ఇంకొక 4 చిన్న సినిమా చేయడం బెటర్ కదా అనిపించింది. సో దట్స్ వై ఐమ్ బీయింగ్. రైట్. సో వర్క్ షాప్ అన్నారు, మూవీ సెట్స్ మీదకి రావడానికి టైం పట్టింది అన్నారు. సో ఫస్ట్ బిగ్ స్క్రీన్ మీద ట్రై చేశారా మూవీ రిలీజ్ చేయడానికి? డైరెక్టర్ లేరు కాబట్టి ఇవాళ ఈ క్వశ్చన్స్ అని మిమ్మల్ని అడగాలి. ఈ అమ్మాయి సీనియర్ ప్రాజెక్ట్, లైక్ మాకన్నా కొంచెం ఎక్కువ రోజుల నుంచి ట్రావెల్ అవుతుంది కాబట్టి అమ్మాయి చెప్పాలి. రైట్, ఎవరో ఒకటి చెప్తే మేము వింటాం. లేదండి, ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఐ గెస్ ఫస్ట్ థింగ్ మంచి ప్రాజెక్ట్ చేయాలి, మంచి సినిమా చేయాలి ఇస్ ద ఫస్ట్ ఎజెండా అండి. బట్ ఇవాళ రోజున ఐ థింక్ లైక్ ఓటీటీ ఈజ్ అ బిగ్గర్ ప్లాట్ఫామ్. సో యాక్చువల్లీ ఆ క్వశ్చన్ మీరు ఆయన్నే అడగాలి. బట్ వీ పర్సనల్లీ ఫీల్ దట్ ఇవాళ రోజునే ఒక ఫ్యాక్ట్స్ మాట్లాడాలంటే మోక్ష పట్టం అనే ఫిల్మ్, ఇప్పుడు మా సినిమా, ఇట్స్ సార్ట్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అండి. అండ్ ఓటీటీస్ ఏంటంటే ఓటీటీలో ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. దట్ ఎంకరేజెస్ దీస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో ఐ థింక్ దట్ వాస్ ద డిసిషన్. అంటే అనుకోకుండా లైక్ దే వెంట్ దిస్ రూట్. But also at the same time, see, we are talking about AHA andi. AHA is a very big platform as of today, especially Telugu platform. Then reach enta varaku unna manaku telusu annamata. And I guess oka chinna confidence ante manam థియేటర్కి వెళ్ళినా కూడా ఇప్పుడు ఫస్ట్లోనే చెప్పేస్తున్నారు కి ఈ సినిమా పలానా ప్లాట్ఫామ్లో వస్తుందని ముందరే మెన్షన్ చేస్తారు. దాట్ ఇట్ సెల్ఫ్ షోస్ కి ఓహో ఇది ఈ ప్లాట్ఫామ్లో వస్తుందంటే ఓ ఇట్స్ అ బిగ్ ఫిల్మ్ ఆర్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అని ఒక ఇది. ఇట్స్ ద సేమ్ థింగ్ ఫర్ అస్ ఆల్సో. సో ఓటీటీ ఇస్ డెఫినెట్లీ నాట్ కానీ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ. బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఆ ఇంపాక్ట్ వేరేనే ఉంటుంది. ఇప్పుడు కొన్ని సినిమాస్ మనం చూస్తే స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీద చూసిన దానికి మనం ఫోన్లోనో టీవీలోనో పెట్టుకొని చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దానివల్ల కూడా యాక్టర్స్గా మీరు ప్లే చేసిన రోల్కి రికగ్నైజేషన్ రావడం కానీ, లేకపోతే ఇంకో డైరెక్టర్ మళ్ళీ మిమ్మల్ని పిలవడానికి కానీ, అఫ్కోర్స్ పిలిచేవాళ్ళు ఎలా అయినా పిలుస్తారు కానీ, బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ కదా. సో అక్కడ ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదా? డైరెక్టర్ ఏమైనా ట్రై చేశారా బిగ్ స్క్రీన్ మీద వేయడానికి? అంటే సినిమా తీసేంతసేపు ఐ థింక్ మేమందరం అనుకున్నది థియేటర్కి వెళ్దాంలే అనుకున్నాం. బట్ మేబీ సినిమా అయిపోయాక మనకు రియలైజేషన్ వస్తుంది. అంటే ఒక సినిమా థియేటర్లో వేయడానికి ఇప్పుడు దీనికి ఎంత మార్కెటింగ్ చేయాలంటే, ఇలాంటి ఒక సబ్జెక్ట్కి ఆడియన్స్కి 250 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి నువ్వు వచ్చి నా సినిమా నిజంగా నీకు అద్భుతంగా అనిపిస్తుంది అని ప్రామిస్ చేయగలిగితే, ఆడియన్స్ కూడా ఎలా ఉంటారంటే ఒక పెద్ద హీరో ఉన్నారు, పెద్ద కాస్టింగ్ ఉంది అంటే డెఫినెట్ గా వాళ్ళు థియేటర్స్ వెళ్తారు. కానీ ఇలాంటి ఆల్ వెరీ ఎక్స్పెరిమెంటల్. మా ఫేస్ లో చాలా ఎక్స్పెరిమెంటల్ అందరికి. అసలు వీళ్ళని ఇలా చూడబోతున్నాం, వీళ్ళు కొత్త వాళ్ళు, డైరెక్టర్ కొత్త, ఇంతమంది కొత్త వాళ్ళని పెట్టుకుని, అంటే అన్లెస్ ఒక కామెడీ ఫిల్మ్ తీస్తే ఇట్ ఈస్ ఈజీ టు పుట్ ఇట్ ఇన్ థియేటర్ అండి. ఎందుకంటే ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్. వచ్చి థియేటర్లో ఎంటర్టైన్ అయ్యి వెళ్ళిపోండి అని చెప్పొచ్చు. బట్ వెన్ యూర్ ట్రైంగ్ డార్క్ కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ ఇవన్నీ పెట్టి ఇంతమంది కొత్త వాళ్ళని పెట్టేసరికి యాక్చువల్లీ ఇట్ ఇస్ బెటర్ టు గో ఫర్ ఓటీటీ. అంటే అది చాలా ఈజీ. ఓటీటీలో వేసి అరే నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసా చూడరా అని అందరికి చెప్పొచ్చు. ఎవరికి 200 రూపాయలు పెట్టి నువ్వు అర్జెంట్గా నీ 250 నీ జేబులో వేసి ఈరోజు ఖర్చు పెట్టాల్సిన అవసరం. ఆహా ఇస్ లైక్
మినిమల్ ప్రైస్ కదా Yeah. సచ్ బ్యూటిఫుల్ ప్రైస్ అయితే అది పెడితే 10 సినిమాలు ఒకరి చూడొచ్చు Yeah. సబ్స్క్రిప్షన్ ఉంటే సో నువ్వు 10 సినిమాలు చూసే దాంట్లో ఒక సినిమా 4 కూడా చూసేదాన్ని ఈజీగా అడగచ్చు. Yeah, and also and the perspective is also changing because there are some big directors వాళ్ళే అంటున్నారు కి we're okay, we want to tell a story, మా స్టోరీ బయటకు వస్తే చాలు, మా స్టోరీ మీరు చూస్తే చాలని. అది మీడియం ఏమైనా అవ్వచ్చు అన్న పాయింట్లోకి ఈవెన్ బిగ్ డైరెక్టర్స్ లైక్ అక్రాస్ ఇండియా ఆర్ ద వరల్డ్ రైట్ నౌ దేవ్ కమ్ టు దట్ పాయింట్ అనమాట. సో కొన్ని స్టోరీస్ ఏంటంటే దే ర్యాప్ ఫర్ దర్స్ కొన్న దాట్ అని వాళ్ళే అంటున్నారు. సో ఐ గెస్ దట్ ఆ బ్రిడ్జ్ ఇక్కడ ఏదైతే ఉందో ఐ థింక్ అది చిన్నదవుతోంది బిట్వీన్ దట్ థియేటర్ అండ్ ఓటీటీ ఎట్ దిస్ పాయింట్. సో అండ్ దిస్ ఆల్ గోస్ టు ద ఆడియన్స్ ఆల్సో ద వే దే ఆర్ లుకింగ్ ఎట్ ఫిల్మ్స్. థియేటర్ లో వచ్చింది కదా అని పెద్దది అని కన్సిడర్ చేయట్లేదు, ఓటీటీలో వచ్చింది కదా అని చిన్నది అని కూడా వాళ్ళు చూడట్లేదు. థింగ్స్ హావ్ చేంజ్డ్ సో దాట్స్ అ బిగ్ అడ్వాంటేజ్ కదా. సో ఐ థింక్ ఇప్పుడు అంటే ఇలాంటి సినిమా పెద్ద డైరెక్టర్లు కూడా దే ఆర్ చూసింగ్ ఓటీటీ బికాస్ వెన్ దే వాంట్ టు డూ ఎక్స్పెరిమెంట్ వాళ్ళు థియేటర్లో ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోవట్లేదు బికాస్ ఇట్ ఈస్ సేఫర్ టు డూ అన్ ఓటీటీ దట్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు థియేటర్లో తీసి ఇది ఫ్లాప్ అయిందన్న పేరు ఎందుకు, సినిమా బాగుండొచ్చు డబ్బులు రాకపోవడం వల్లనే ఇది ఫ్లాప్ అయింది అన్న పేరు తెచ్చుకోవడం కన్నా ఓటీటీలో వేస్తే హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే అందరూ ఒక సబ్జెక్టుగా సినిమాని చూస్తారు. ఓకే ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది ఇక్కడ బాగాలేదని మాట్లాడుకుంటే ఇట్స్ సేఫర్ ప్లేస్ టు బి. సో అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు థియేటర్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కరెక్షన్స్ అన్ని చేసుకొని వెళ్ళిపోవచ్చు వాళ్ళు థియేటర్కి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ రైట్ నౌ. అండ్ మనం కూడా థియేటర్లో కొన్ని సినిమాలు చూడాలనుకుంటాం, ఓటీటీలో కొన్ని చూడాలనుకుంటాం కదా. ఓటీటీ మెల్లగా అలవాటు అయ్యాక మేబీ ఇలాంటి సినిమాలు థియేటర్లో చూడడానికి పబ్లిక్ వస్తారు. ఇట్స్ స్లో పాయిజన్, లైక్ మారిపోద్ది పర్స్పెక్టివ్ మారిపోద్ది. ఓకే ఇలాంటి సినిమాలు కూడా మనం చూడగలుగుతాం, మెల్లగా థియేటర్లో వచ్చినా చూస్తారు ఇంకా అలాంటి. సో ఆహాని ఎందుకు చూస్ చేసుకున్నారు అండ్ వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉండింది? ఇట్స్ బీన్ గ్రేట్ అండి. ఆహాలో మేము చూస్ చేసుకున్న ఆహా మమ్మల్ని చూస్ చేసుకున్నప్పుడు మేము ఫీల్ ఎవ్రీబడి వాజ్ ఇంట్రెస్టెడ్. బట్ ఎందుకో అంటే వీ ఆల్ కేమ్ బ్యాక్ టు ఆహా. లైక్ మన తెలుగు ప్లాట్ఫామ్ దేర్స్ లాట్ ఆఫ్ తెలుగు స్ప్రెడ్ అండ్ ఆల్ దాట్. అండ్ వాళ్ళు అదేంటి కోవిడ్ టైంలో దే వర్ డూయింగ్ లాట్ ఆఫ్ మలయాళం డబ్బింగ్ ఫిల్మ్స్. సో their reach is good now, like at least local language and all that, the reach has been good. And aha radam we felt good. Yeah, and personally I want to add something here andi. Na previous film, it's called Bhama Kalapam. It was aha original film. It was a Tamil Telugu bilingual anamata. So in fact cheppali ante that work calls naku evaithe vachayo it happened after that. So that itself shows ki okay OTT థియేటర్ కి లైక్ ద రీచ్ ఆర్ హౌ థింగ్స్ ఆర్ లుకింగ్ అట్ చాలా సార్లు ఇండస్ట్రీలో అవుతూ ఉంటుంది కి లైక్ మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ ఫిల్మ్స్ sometimes we don't get to watch so when we get time we watch it on this only because we want to see what they've done, right? So అది నేను ఇప్పుడు నా పర్సనల్ చెప్తున్నాను, నేను అనుకోవడం వేరు, నా సినిమా ఒకళ్ళు అలా చూసి నన్ను కాల్ చేయడం ఇస్ ఆల్సో బిగ్ థింగ్, రైట్? సో యా that itself shows ki where OTT stands today. సో ఇప్పుడైతే మామూలుగా ఫ్రెండ్లీగా ఎన్విరాన్మెంట్ అంతా బాగానే ఉంది. మీ వర్క్షాప్లో కానీ లేకపోతే సెట్లోకి వచ్చినప్పుడు కానీ ఎవరన్నా డామినేట్ చేస్తున్నారు, నాకంటే ఎక్కువ యాక్ట్ చేస్తున్నారు, చారి గారు చూడండి అని లేకపోతే నాగార్జున గారు ఇది కన్సిడర్ చేయండి అని. మా సినిమాలో అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఎవరం కలిసి నటించలేదండి. ఓకే ఆమె సీన్స్ లో నేను ఉండను, నా సీన్స్ లో ఆమె ఉండదు. సో ఎవరిది కానీ ఇది ఏమైనా ఫస్ట్ పార్ట్ ఏమైనా డామినేట్ అవుతుందా, వీళ్ళది బాగా వెళ్తుందేమో అది మనకు అయ్యేదాకా తెలియదు కదండి. చూసిన తర్వాత అట్లీస్ట్ ఇంకా చూసాక చేయడానికి ఏమి ఉండదు, షూట్ అయిపోయింది. ఆబ్వియస్లీ యా, అంటే అట్లీస్ట్ డైరెక్టర్ చెప్తుంటారు కదా అక్కడ బాగా వచ్చింది సీన్ అని ఆల్ దట్. సో అది ఎలా వచ్చిందో తెలీదు, డైరెక్టర్ బాగా వచ్చిందని చెప్తున్నారు. సో ఆబ్వియస్లీ కొంచెం బాగా చేస్తాం, మనం ఇంకా బాగా ఉంటుంది. It's a healthy environment andi. ఒకవేళ అలా అనుకున్నా కూడా you take it in a positive way. The other person inspires you. For instance ఇప్పుడు మా ఇద్దరిదే ఉందని చెప్పాను కదా. సో ఇందాక అన్నాను కదా, the moment he walked in he was like he owned it. నాకు I was like okay, I need to learn from him. There's so much that I need to pick. చిన్న పాయింట్స్ ఉంటాయి అనమాట, అది మనకు తెలియకుండా will pick it up అనమాట. So he was the inspiration. At the same time I worked with another actor called Arjun Anand. So he was also tanu kuda same thing andi. Workshops lo his character also was changing every single day. And then I think I met him directly on set. Maak workshop kuda ledannamata. And then he surprised me. Like I was like okay, I need to come to his space and all. So as long as the environment is healthy andi, like that is where you learn. సో ఆ డామినేట్ చేస్తున్నారు అనుకునేది కూడా మనం పాజిటివ్ గా తీసుకున్నాం అనుకోండి, దిస్ సో మచ్ టు పిక్ అప్, సో మచ్ టు డూ, అక్కడే ఆగిపోతుంది లేకపోతే. యా ఎగ్జాక్ట్లీ. సో అండ్ ఇందాక తను అన్నట్టు యా వి డింట్ మా స్టోరీస్ ఏంటంటే వి డింట్ అంటే మా సెపరేట్ ట్రాక్ వాళ్ళ సెపరేట్ ట్రాక్ నడిచింది, కానీ
బట్ ద సెకండ్ ఐ థింక్ వి మెట్ ఈచ్ అదర్. ఇప్పుడు పూజ కానివ్వండి, జెనిఫర్ అంటే తనతో పాటు చేసిన లీడ్ అనమాట. తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. సో యాక్చువల్లీ మేము పేరున we have to talk about everybody అండి, from Tiruvir to like Pooja to Jennifer to Manikanta to like Arjun, all every single actor, Santosh. To everybody in this film, and then Venu garu who played Mama. So everybody andi, like we had that boost from everybody. Mani Mama name చేశారు మీరు. చాలా చిరాకు పెట్టేస్తూ ఉన్నారు కదా మిమ్మల్ని. Oh, she's the sweetest lady andi. Oh my god, నాకు ఆవిడతో కూడా అగైన్ I knew her from a previous film, కానీ అక్కడ కూడా మేమిద్దరం మాకు సీన్ లేదనమాట. మాకు అలా చాలా సార్లు జరిగింది. లైక్ she was a part of all my films, బట్ వీ నెవర్ వర్క్ టుగెదర్. సో ఫైనల్లీ మాకు ఈ సినిమాలో ఛాన్స్ దొరికింది అనమాట. అండ్ ఆవిడ కూడా అండి, ఆవిడ అంటారుకి నేను ఎప్పుడు చాలా లేట్గా స్టార్ట్ అయింది ఆవిడ కెరియర్, కానీ షీ డజంట్ లుక్ లైక్ దట్ వెటరన్ లాగా షీ జస్ట్ ఫిక్స్ ఇట్ అప్ లైక్ దిస్ అనమాట. సో ఐ వాస్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ రాహుల్. వీళ్ళందరి కథల్లో ఒక 4-5 ఉంటారు ఆ స్టోరీ మొత్తంలో, అందరు తగులుతుంటారు. నా స్టోరీలో నేను హీరోయిన్ అరే నాకు ఇంకా థర్డ్ పర్సన్తో ఇంటరాక్షన్ ఉండదు ఆ సినిమాలో. అసలు నేను ఎవరితో మాట్లాడినాను, లిటరలీ ఐ డోంట్ హావ్ ఎన్ ఇంటరాక్షన్ విత్ నాట్ అ సింగిల్ పర్సన్. అండ్ మీరు ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా, ఇప్పుడు జెనిఫర్ కానివ్వండి, పూజ కానివ్వండి, దేర్ ఆల్ న్యూ యాక్టర్స్ అండి. దేర్ ఫస్ట్ ఫిల్మ్ అనమాట, బట్ ఇట్ డజంట్ లుక్ లైక్ దట్ సో దేర్ కెమిస్ట్రీ వర్క్డ్ బికాస్ ఆఫ్ దట్ definitely like that hard work that you put in, or how you understand అనేది అక్కడ తెలుస్తుంది. సో మీరు ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నారు, బట్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ లుకింగ్ ఎట్ జెనిఫర్ అండ్ పూజ యాక్చువల్లీ. చాలా ఈజ్ తో చేసేసారు కదా. సో I don't have to talk about him. So తిన గురించి I knew it through workshops only, but after I watched the film I was like in awe అనమాట. So with everybody in the film. And coming to movie, ఆ రొమాంటిక్ సీన్స్ కి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంది? ఈజీగా చేసేసారా లేకపోతే గనుక లైఫ్ లో ఎవరికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఆన్ సెట్ లో నీ మీద 10 లైట్లు వేసి ఒక 10 మందిని ఇలాగే చూస్తుండి, ఏదైనా లైట్ కరెక్షన్ కోసం లైట్ మ్యాన్ చూస్తుంటాడు, అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ ఇంకో కరెక్షన్ కోసం నేను డీప్ గా అబ్జర్వ్ చేస్తుంటాడు. అసలు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నీకు ఫస్ట్ డే అసలు చిరాగ్గానే ఉంటది అసలు ఆ సీన్ చేయాలంటే. ఉద్రవ్ ఆఫీస్ వేరే సీన్ చేస్తున్నా నో ఎక్సైట్మెంట్ అబౌట్ ఇట్, ఇట్స్ జస్ట్ సీన్ లాగా అనిపిస్తుంది అంతే. సో అసలు ఇప్పుడు మూవీస్ చూడాలి అని అంటే కనుక క్రైమ్ గురించి, లేకపోతే పిల్లలతో చూడలేమని కానీ, ఫ్యామిలీ జానర్ లేదని కానీ పక్కన పెడుతూ ఉంటారు. అయితే లాస్ట్గా నా క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఈ మూవీని చూడాలి అంటే మరి అలాంటి డిస్కంఫర్ట్స్ మనం రొమాన్స్ గురించి మాట్లాడుతున్నాం, మరి అవి ఎక్కువగా ఆల్ ఓవర్ ద సినిమా ఉంటుందా, లేకపోతే ఎక్కడో ఒక్క చోట ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది అంటారు? ఒక సాంగ్ లో వచ్చి మా సినిమా గురించి అడుగుతున్నారు, ఇన్ జనరల్ అంటే ఇన్ జనరల్ గా మీ మూవీ గురించి కూడా నేను అడుగుతున్నాను. ఇప్పుడు మోక్ష పటం మూవీ చూడాలి అని అనుకుంటే ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చా? ఎందుకంటే క్రైమ్ థ్రిల్లర్ అని అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ముసలి దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా అందరికి. చూడొచ్చండి. నాది ఒక సాంగ్ ఒకటి రొమాంటిక్, మీరే చెప్తున్నారా? నేనే గ్యారంటీ ఇస్తున్నా, ఒక సాంగ్ రొమాంటిక్ గా ఉంటుంది. అది మీరు రొమాన్స్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయితే ఒక్క సాంగ్ స్కిప్ చేయండి, ఏం ఫరక్ పడదు మీకు స్టోరీలో. I think if we talk about it and in a general perspective, I think it's a whole other debate outundi. How you teach your kids, like this generation kids ni, how are you preparing them, how are you talking, it's a whole other conversation. I don't want to go into that. If I start talking it'll be a completely different thing, but let's talk about this film. I think you can only easily you can watch the whole film. It's just normalizing things to a certain extent. So but this film we can. క్లైమాక్స్ ఏమన్నా కొంచెం 1-2 లైన్లు మీ ముగ్గురులో ఎవరన్నా ఒక్కటి ఆ డబ్బుని ఏం చేశారు అనేది చెప్తే కొంచెం బాగుంటుంది. నేనైతే నాకు సంబంధం లేదు, నేను పోయా, నాకు సంబంధం లేదు, నేను పోయా, నాకు ఏం చేశారు. కానీ మిమ్మల్ని చంపేయడమే అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ గా ఉంది మాకు. మొత్తం యాక్చువల్లీ ఇట్స్ పబ్లిక్ మొత్తం అందరూ నిన్నెందుకు చంపేశారు. The best feedback I think మాకు ఈ ఫిల్మ్ కి వచ్చింది was కి మిగతా వాళ్ళందరూ ఓకే ఏదో లైక్ కర్మ ఇస్ ఇదన్నట్టు జరిగింది అని అన్నారు, కానీ ఆన్ కెమెరా ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ యూజ్ ద వర్డ్, బట్ ఎనీవేస్ తినొక్కడు మాత్రం అయ్యో పాపం తినేం చేశాడు అనవసరంగా లైక్ ఉట్టి పుణ్యానికి he had nothing to do with the thing, but it starts with him. The whole అక్కడ స్టార్ట్ అయ్యేదే వీళ్ళ దగ్గర స్టార్ట్ అవుతుంది, పాపం తినేం చేశాడు లైక్ అనవసరంగా చంపేశాడు. దట్ వాస్ ద బెస్ట్ ఫీడ్బ్యాక్ ఐ గెస్ మొత్తం ఫిల్మ్ లో వచ్చింది. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ప్రతి సినిమాలో నేను ఎక్కువ చచ్చిపోతుంటా, ఈ సినిమాలో నేను నన్ను వీళ్ళకి అప్పులు ఒకటే బతికిపోయింది అసలు. సో రాహుల్స్ పర్స్పెక్టివ్, మా డైరెక్టర్ పర్స్పెక్టివ్ ఏంటంటే మొత్తం ఫిల్మ్ లో ఆల్ ద క్యారెక్టర్స్ లో
బ్లాక్ అండ్ వైట్ 2 క్యారెక్టర్స్, మిగతావన్నీ గ్రే షేడ్స్ ఉంటాయి. సో కంప్లీట్లీ వైట్ క్యారెక్టర్ వచ్చేసి మహేష్ క్యారెక్టర్, మా హస్బెండ్ క్యారెక్టర్, లైక్ అందరికన్నా మంచి చూపించారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. అండ్ కంప్లీట్లీ బ్లాక్ క్యారెక్టర్ వచ్చేసి ఐ మీన్ గివింగ్ ఇట్ చిన్నది క్యారెక్టర్ షేడ్ మారినప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. ఇట్స్ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అసలు క్రేజీ ఉంటుంది. దట్ లిఫ్ట్ సీన్, one of my best. Yeah, the lift scene అసలు ఇదే మీరున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ బాగుంటాయి, మ్యూజిక్ బాగుంటుంది అనే మార్క్ వస్తే కనుక మీరు ఇంకా తట్టుకోలేరు. మేము ఇప్పటికీ కొన్ని మర్చిపోలేకపోతున్నాం. I will talk about my character again. Yeah, indaka, but thank you. You raised a good point. So, inka chala undandi. I think we are going into a single perspective here. Yeah, I didn't finish. So, black and white lo, he is the white character, and Mohit is Shanvi's husband's character, the abusive husband. He is the black character అనమాట. మిగతా వాళ్ళందరినీ మీరు కనుక సినిమా చూస్తే యూ రియలైజ్ కి ఎవ్రీబడి ఈస్ గ్రే అండి, విచ్ ఇస్ వెరీ రియలిస్టిక్ ఐ గెస్, బికాస్ హ్యూమన్స్ అన్నాక వీఆర్ ఆల్ గ్రే టు అ పాయింట్. సో దట్ ఈస్ వాట్ హీ హ్యాడ్ ఇన్ మైండ్ ఫస్ట్ థింగ్. అండ్ స్పీకింగ్ అబౌట్ దట్ లిఫ్ట్ సీన్, టెక్నికల్లీ అండి ద సినిమాటోగ్రాఫర్స్ గోకుల్ భారతి అండ్ సిద్ధం మనోహర్ అండి, వీళ్ళిద్దరూ చేశారు. And most of the film was actually shot by Gokul. Tanu, when he was busy, Siddha Manohar, who did Jati Ratnalo, ఆయన వచ్చేసారు అనమాట. So they were like brilliant actually, you know. So meek ekkada kuda, you know, they've matched it so well and all. And technical team is actually the strongest point andi. Rahul has put up such a beautiful team together actually. అసలు మూవీ గురించి అంత మాట్లాడాం కానీ ఒక డిసప్పాయింట్మెంట్ వ్యూవర్స్ నుంచి ఏంటి అని అంటే కనుక, ముందు నుంచి మార్కెటింగ్ చేసుంటే ఈ మూవీకి ఇంకా బాగా రీచ్ అయ్యేదేమో, ఇంకా ఎక్కువ మంది చూసేవాళ్ళేమో, ఇంకా ఎక్కువ స్కోప్ ఉండేదేమో అన్న ఫీల్ వస్తుంది నాకు. మీరు అంటుంటే అనిపిస్తుంది 10 times ఎక్కువ రెస్పాన్స్ వచ్చేదేమో. ఎందుకంటే ఆ ఏమంటారు, పోస్టర్ రిలీజ్ తర్వాత ఆ క్యారెక్టర్స్ని కొంచెం డార్క్ షేడ్లో చూపించడం, ఎవరు అనేది రివీల్ కాలేదు. ఆ స్మోక్ అంటే మోక్షపటం స్నేక్స్ అండ్ లాడర్స్ అని అంటూ ఉన్నారు కదా, సో అది స్నేకా లేకపోతే ఏంటి అనేది తెలీదు. కొంచెం సస్పెన్స్ అయితే ఆ పోస్టర్ ఇట్ సెల్ఫ్ ఉంది. సో దాన్ని మీరు ఇంకొంచెం బాగా మార్కెటింగ్ చేసి ఉంటే, జనాల్లోకి తీసుకెళ్ళి ఉంటే అది బాగుండేది అనిపించింది. ఎందుకని చేయలేకపోయారు అని. I mean, I'm taking it in a positive way అండి. ఫస్ట్ మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ మాకు జరిగింది ఏంటంటే, సంక్రాంతి పండగ పూట రిలీజ్ అయింది. సో దాట్ డేట్ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్. సారీ, ఇక్కడ ఇంటరప్ట్ చేస్తున్నాను. సంక్రాంతికి పెద్ద పెద్ద మూవీస్ వస్తున్నాయి థియేటర్స్ లో, మరి అప్పుడు మీకేం భయం అనిపించలేదు ఆ టైం లో? వాళ్ళందరూ థియేటర్ లో ఉంటారు, మేము ఇంట్లో ఉంటాం. యా, నాట్ ఎట్ ఆల్ అండి. సో దాట్ వాజ్ అ వెరీ పాజిటివ్ బూస్ట్ ఫర్ అస్, బికాస్ అంటారు చూడండి, ఇట్స్ ఇన్ ద స్టార్స్ అని చెప్పేసి ఒక పెద్ద పాజిటివ్ సైన్ లాగా అనిపించింది. బికాస్ ఎంతో మందికి జరుగుతుంది ఇంత పెద్ద సినిమాల మధ్యలో ఓటీటీలో, అండ్ పీపుల్ నోకి యూనో పలానా ఫిల్మ్ వచ్చిందన్న విషయం కూడా తెలుసు, దో ఇట్ వాజ్ షార్ట్ నోటీస్. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పండగ మన అందరికీ తెలుసు, మనకి ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి కానీ సౌత్ ఇండియన్స్కి యూనో లైక్ పండగ అంటేనే సినిమాలు. వీ వాచ్ ఫిల్మ్స్, వీ కమ్ బ్యాక్, మనం సెలబ్రేట్ చేస్తాం, అన్నీ చేస్తాం. ఏ రోజునైతే మూవీ పెట్టారో నాకు నేను ఇంకా సినిమా చూడలేదు, పొద్దున్న కల్లా మా ఇన్బాక్స్ వాస్ ఫ్లడెడ్ అండి. There were so many of them who watched it, which we didn't expect. మరో రోజు అంటే చూసే వాళ్ళకి అది తెలియదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటూ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్. మీరు ఎక్కడ ప్రమోట్ చేయలేదా మూవీని? మేము చెప్పాము, we did tell and all, and AHA did its own promotion. మాకు యాక్చువల్లీ డేట్ చాలా లాస్ట్ మినిట్ లో వచ్చింది, సడన్ గా సంక్రాంతికి వస్తున్నాం మనం. We were informed, we started doing it. So I think that conscious decision AHA నుంచి వచ్చింది. Thank you for that to AHA. So I guess akkada, you know, because they took that step, you know, like no matter what, సంక్రాంతి రోజు సినిమా రావాలి అని పెట్టుకున్నారు కాబట్టి కొంచెం షార్ట్ నోటీస్ అనిపిస్తుంది, బట్ దట్ వాజ్ అ బిగ్ థింగ్ ఫర్ అస్. సో యా, అండ్ ఇందాక అన్నట్టు నాకు ఇన్బాక్స్ లో వచ్చిన మెసేజెస్, దే వర్ ఆల్ స్ట్రేంజర్స్, నాట్ యునో నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూసారు, కానీ వాళ్ళు మేబీ మొక్కుబడికి చూసే వాళ్ళేమో పలానా వాళ్ళు ఉన్నారని చెప్పి చూడడం వాజ్ వన్ థింగ్. కానీ నాకైతే ఇట్ వాజ్ ఆల్ స్ట్రేంజర్స్, ఇట్ వాజ్ ఆల్ పీపుల్ హూ యాడెడ్ మీ, హూ లైక్ టెల్లింగ్, లేకపోతే యూనో ఐ థింక్ వేరే వాళ్ళవి. ఏంటి రెస్పాన్స్ ఎలా ఉండింది అని రిలీజ్ అయిన తర్వాత? నాకు బానే ఉండండి, అంటే నాకు కూడా లాట్ ఆఫ్ మెసేజెస్ పీపుల్. నాకు ఒకటి ఉన్న హ్యాపీనెస్ ఏంటంటే, నేను చాలా భయపడ్డా, ఇంత ఎక్స్పెరిమెంటల్ ఫీలింగ్ కదా, సరే ఓటీటీ ఒకటి సేఫ్గా ఫీల్ అయినా కూడా అసలు ఏమనుకుంటారు, నార్మల్గా చూసేసి వదిలేస్తారేమో అనుకున్నా. లాట్ ఆఫ్ పీపుల్ రెస్పాండెడ్, ఫోన్ చేసి కాల్స్ వచ్చాయి నాకు, చాలా కాల్స్ వచ్చి అరే చాలా బాగుంది. ఇది కాంట్రాస్ట్ మూవీ అనుకోవచ్చా మీ క్యారెక్టర్ వైస్ చూస్తే, మీరు ఇంతకు ముందు ప్లే చేసిన క్యారెక్టర్స్? వెరీ కాంట్రాస్ట్ అసలు. సో దానికి ఏమన్నారు, పర్లేదు అదే యాక్చువల్లీ ఇలా కూడా నేను చూడొచ్చు అనిపించింది. వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్, బట్ యూ ప్లేడ్ అంటే బాగుందప్పుడు. ఐ లైక్ టు థ్యాంక్ రాహుల్ ఫర్ ఇట్. ఎందుకంటే తను ఫస్ట్ నేను ఈ స్క్రిప్ట్ లో ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు, తను ఇలాంటి లుక్ అనుకున్నప్పుడు
ఫస్ట్ భయం వేసింది నాకు, మనం ఇలాంటి లుక్ లో మనం అసలు మనం చూస్తారా మనుషులు. సో ఆడిషన్స్ అయ్యాయా మీకు ముందు ఏమన్నా? ఐ మీన్ ఆడిషన్ అండ్ వర్క్ షాప్ మిక్స్డ్. మిక్స్డ్. ఓకే. సో గురుచరణ్ గారు, మీరు ఆ స్లాంగ్ ఏదైతే డిఫరెంట్గా మాట్లాడారో అది మీకు ఏమన్నా కొంచెం కష్టం అనిపించిందా, లేకపోతే అయ్యో రియలీ వెయిటింగ్ ఫర్ అరే ఇలాంటి ఒక చేంజ్ ఉండాలి నాకు అని అనేసి ఏమన్నా వెయిట్ చేయాలి? ఛాలెంజింగ్ రోల్ ఉంటే బాగుండు అనుకున్నా. అండ్ తెలంగాణ స్లాంగ్ ఎప్పటి నుంచో మాట్లాడాలని కోరిక ఉండింది. ఇది రాగానే ఎప్పుడైనా చిన్న నర్వస్నెస్ ఉందంటే ఇట్ గివ్స్ యూ ఫ్రూట్స్ అని అర్థం అండి. మనం మరీ ఈజీగా చేసేద్దాంలే ఇది చేసేద్దాంలే అనిపించింది అంటే అది అనదర్ క్యారెక్టర్ అవుతుంది. కానీ ఆ బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్ ఉంది అంటే దెర్ ఈస్ గ్రోత్ అని అర్థం. దట్ ఈస్ వాట్ ద మెజర్మెంట్ ఐ హ్యావ్. అరే ఇది మనకు నర్వస్నెస్ ఇస్తుందంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్ అప్ అని అర్థం అనమాట. సో నాకు అది చెప్పినప్పుడు ఇప్పటిదాకా ట్రై చేయలేదు, చూడగానే ఆర్టిఫిషియల్గా అనిపించకూడదు. మనం 10 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉండి పికప్ చేయకపోతే యాక్టర్గా అదొక అవమానం. మనకి తెలంగాణ రావడం మాట్లాడగలగడం ఒక ఆపర్చునిటీ, బాగా చేయాలి అని చేశాం. షూటింగ్లో ఆల్మోస్ట్ 80 to 90% తెలంగాణ స్లాంగ్ మెయింటైన్ చేసాం. ఎక్కడన్నా ఒక్క పదం అటు ఇటు అయింది, డబ్బింగ్లో దాన్ని కరెక్ట్ చేసి ఎక్కువ ఎఫర్ట్ పెట్టి దాన్ని అలా చేసాం అన్నమాట. చూసిన వాళ్ళందరూ కూడా బాగా మాట్లాడావు అని ఇందాక మీరు కూడా అన్నారు కదా, అన్నప్పుడు అమ్మయ్య బాగా చేసి. ఎస్పెషల్లీ డైలెక్ట్స్ మాండలికాల దగ్గర దొరికిపోతామండి. మన సొంతది కాకపోతే పెట్టినట్టే ఉంటుంది. అక్కడ పాస్ మార్కులు పడ్డాయంటే యాక్టర్గా పాస్ అయింది. అక్కడ ఇక్కడ డిఫరెన్స్ తెలియలేదు. నేను ఇప్పుడు మిమ్మల్ని వాంటెడ్గా అది అడగడం ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ తెలంగాణ స్లాంగే ట్రెండ్ అవుతూ ఉంది ఎక్కడ చూసినా కానీ. కాబట్టి దాని గురించి ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. ఇందాక మీ వర్షన్ చెప్పారు, మీరు డైరెక్టర్స్ గురించి చెప్పారు, కానీ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వచ్చే వరకు వాళ్ళు మీ అందరినీ ఎలా ట్రస్ట్ చేశారు, ఎలా ముందరికి తీసుకెళ్లారు, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది? మా పని చేస్తున్నామండి. ఐ థింక్ అది వేరే లేయర్ వరకు ఉన్నట్టు. కలవలేదా ఏంటి? మేము ప్రొడ్యూసర్స్ ని కలవలేదు. నేను నాట్ రియల్లీ అండి, బట్ ఐ హావ్ నోన్ దెమ్. ఫస్ట్ థింగ్ నాకు తెలిసిన విషయం ఏంటంటే అండి, ద ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాస్ వాళ్ళు కొత్త వాళ్ళే. కొంతమంది దే ఆర్ రాహుల్స్ ద డైరెక్టర్స్ ఫ్రెండ్స్ ఆల్సో. బట్ పర్సనలీ నేను ఒక పాయింట్ చెప్తానండి. ఐ థింక్ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేటప్పటికే ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ అ బిగ్గర్ థింగ్ అండి. యూనో బికాస్ వీ నో ఇన్ లైఫ్ చాలాసార్లు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ వల్ల యూనో లైక్ అటు ఇటు అయిన రిలేషన్షిప్స్ పోయే ఇవి ఉంటాయి. బట్ ఒక ఫ్రెండ్ నమ్మకం పెట్టి యూనో ఒకటి ఏమైనా చేస్తున్నారు అంటే దట్స్ అ బిగ్ థింగ్ అండి. సో నాకు అదే జరిగింది. ఐ థింక్ రాహుల్కి కూడా అదే జరిగింది. ద ప్రొడ్యూసర్స్ ఆర్ యాక్చువల్లీ హిస్ ఫ్రెండ్స్ అండ్ యూనో హిస్ సర్కిల్ అండ్ ఆల్ హూ ట్రస్టెడ్ హిమ్ విత్ ద స్టోరీ. యూనో అండ్ వాళ్ళు నమ్మి దే వెంట్ అహెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్. సో అందుకని ప్రాజెక్ట్ అయింది. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. నేస్తమా మూవీ మేకర్స్, సో పేర్లోనే ఉంది, దేర్ ఆల్ ఫ్రెండ్స్. యా సో వాళ్ళు 5 ఫ్రెండ్స్ అండి. సో దే ఆల్ కేమ్ టుగెదర్ అండ్ యూనో దే స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ అగైన్ సేమ్ థింగ్ నేను రాహుల్కి కూడా చెప్తాను. ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ అవుతూ ఉంటారండి, బట్ అగైన్ గుర్తుపెట్టుకుని కాల్ చేయడం ఇస్ అ బిగ్ థింగ్. అలాగా రాహుల్ మా ఫ్రెండ్షిప్ వాజ్ వన్ థింగ్, బట్ ప్రొఫెషనల్ ఇట్స్ అ హోల్ అదర్ థింగ్ అండి. సో ఫర్ అస్ లైక్ ఫర్ మీ ఇట్స్ అ బిగ్ థింగ్, యూనో ఇట్స్ అ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. ఏదో వెళ్ళి చేసేసి వచ్చేసాము అని కాదు కదా. సో నన్ను గుర్తుపెట్టుకుని కాల్ చేశాడంటే యూనో ఐ కాంట్ జస్ట్ బీ లైక్ ఓకే చేద్దాంలే, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ వెరీ హార్డ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ టు పీపుల్. యూనో ఆ ఫ్రెండ్స్ కాబట్టి వచ్చేసింది అనుకుంటారు కానీ అండి నో అండి. వాళ్ళ దగ్గర ఎగ్జాక్ట్లీ యా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వెన్ దే ఆర్ ట్రస్టింగ్ యూ విత్ సంథింగ్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండి. సో యూ నీడ్ టు live up to that, you know. It's not easy. So I think our producers Rahul to ade chesaru, Rahul with me, and you know I think Thiru also, he's known him before, but again teliyadam veru, work nammi oka role ichi, or any role for that matter, technicians kanivandi, actors kanivandi, you know, bringing them on board is a big thing. And yeah, I think aa bond ganka aa nammakam ganka nilabettukunnamante, you know, things I think work. So last ga సంతోష్ ని మిస్ అవుతున్నాం ఇవాళ. నిజంగా ఉమ్మి సముద్రం అయిపోతుంది అని అన్నారు కదా. సో సంతోష్ కామెడీ కూడా నిజంగా ఓవరాల్ గా మూవీలో కూడా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా అదే పనిగా కామెడీ పండించాలి అన్నట్టుగా ఎక్కడ అనిపించదు అనమాట. సో లాస్ట్ గా రైట్ చెప్పండి. అది సక్సెస్ అంటున్నా. అలాగా ఇన్బిల్ట్ లాగా వెళ్ళిపోవడం అనేది సపరేట్ ట్రాక్ లాగా కాకుండా ఇప్పుడు చూసే వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మీ అందరినీ కొత్తగానే అనుకుంటారు. దో మీరు వేరే మూవీస్ లో మిమ్మల్ని చూసినా ఈ మూవీలో మిమ్మల్ని కొత్తగానే అనుకుంటారు. అది ఏదో అదే పనిగా వీళ్ళ యాక్టింగ్ బాగాలేదు, ఎక్కడో లాగ్ ఉంది ఇలా అనుకోకుండా ఓవరాల్ ద మూవీ అసలు ఆ క్యారెక్టర్స్ ని చూసాం, మిమ్మల్ని చూడలేదు అనమాట. చాలా బాగా అనిపించింది. సో మోక్ష పటం చూడాలి అని అంటే కనుక ఇంకా చూడని వాళ్ళకి ఏం చెప్తారు మీ ముగ్గురు తరఫు నుంచి? ఎవరిని వాళ్ళు సపరేట్ చెప్పాలి, మాకు అదే స్థాయిలో కావాలి, తెలంగాణ స్లాంగ్ లో రావాలి, ఆవిడని తిట్టాలి, ఆవిడ మిమ్మల్ని చిన్న పాయింట్ అయితే ఒకటి చెప్తానండి. సినిమా ఎందుకు చూడాలనే పాయింట్ కి, ఇప్పుడు మీరు ఇందాక అన్న పాయింట్ కి, జనరలీ కెమిస్ట్రీ అంటారు చూడండి.
I personally love, like, not క్యారెక్టర్స్ పేర్లు చెప్తున్నాను, నాట్ హిజ్ అండ్ హీరోయిన్ అజ్జు అండ్ మా కెమిస్ట్రీ మా ఇద్దరిది కాదు. ఐ థింక్ ద బెస్ట్ కెమిస్ట్రీ ఇన్ ద ఫిల్మ్ ఇస్ తిరు అండ్ సంతోష్ కెమిస్ట్రీ. సో దట్ ఈస్ లైక్ అమేజింగ్ ఇన్ ద ఫిల్మ్. సో దాని గురించి ఖచ్చితంగా చూడండి, నేను ఏం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుంది. ఇట్స్ గుడ్ వాచ్ అండి. అంటే మీకు బోర్ అయితే కొట్టదు, దట్ ఈస్ ప్రూవెన్. అంటే మీరు కావాలంటే చూసిన వాళ్ళు అడగండి, కావాలంటే తెలుస్తుంది, బోర్ అయితే కొట్టదు. సో టైంపాస్కి తినేటప్పుడు ఏదో పని చేసుకుంటూ టీవీ ముందు అయితే కూర్చుంటాం కదా రోజంతా ఎక్కడో దగ్గర, ఇప్పుడు మీరు సరదాగా చూసి ఎంజాయ్ చేసి బాగుందిరా అనుకునే సినిమా మాది. సో ప్లీజ్ డూ వాచ్. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీడ్బ్యాక్స్ ఇంకొకటి మాకు వచ్చింది ఏంటంటే అండి, ఇందాక రైటర్స్ గురించి చెప్పడం కుదరలేదు, రవి అండ్ లక్ష్మణ్ అండి అండ్ రాజీవ్ గారు, దే హెవ్ రిటన్ ద ఫిల్మ్. దేర్ సో మెనీ లేయర్స్ ఇన్ ద ఫిల్మ్ అండి. నిజంగా కరెక్ట్గా చూసిన వాళ్ళకి దే గెట్ ద ఫిల్మ్ ఒక్కసారైనా వెనక్కి వెళ్ళి చూస్తారు. Because there's so many points in the film actually. I mean మీరు ఇద్దరే, I mean మీదొక పార్ట్ తరుణ్దొక పార్ట్, 3 parts ఉన్నాయి కదా. ఆ 3 parts కూడా ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా మంచిగా తీసుకెళ్లారు. లాస్ట్ తీసుకెళ్లి ఆ క్లైమాక్స్ మంచిగా ఎండ్ చేశారు. అది చాలా కష్టం నిజంగా, రైటర్స్ కి అది ఒక పెద్ద రిస్క్ జాబ్ అని చెప్పాలి. సో అందుకనే there's so many details in the film అండి, లైక్ మినిస్క్యూల్ లెవెల్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. మాకు చూసిన వాళ్ళలో if one person also gets that, we feel that we are successful. And నాకు ఏ పాయింట్స్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసామో, అంటే I want to talk about it, but you know I'm still waiting for it. At least a bag ఏం చేశారు, అన్ని డబ్బులు ఏం చేశారు అనేది కొంచెం దానికంటే కూడా బ్యాగ్ is one point of the film అండి, that even we want to know ki you know జనాలు ఎలా తీసుకుంటున్నారు అనేది. because since we are talking, you know, different perspectives వస్తున్నాయి. కి ఇప్పుడు తిన క్యారెక్టర్ ఇందాక నేను అన్నట్టు లైక్ హీస్ చాలా మంచోడు, బట్ డబ్బులు చూస్తే వాట్స్ గోనా హ్యాపెన్ we don't know. So at the same time ఇప్పుడు నా క్యారెక్టర్ ఉంది, అయ్యో పాపం యూనో కష్టాల్లో ఉంది, పర్లేదులే తప్పులేదు అనుకున్న వాళ్ళు ఉన్నారు, తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు ఉన్నారు, యూనో. సో I'm personally enjoying that, you know, how people are looking at it, you know. సో మీకు అలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, కానీ చరణ్ గారికి ఎందుకు డబ్బులు లేనప్పుడు తీసుకోవచ్చు కదా, అంత మంచితనం ఎందుకు అన్నది అయితే ఉంటుంది. అది కొంతవరకు మూవీ చూసిన వాళ్ళకి ఫీల్ ఉంటుంది అన్నమాట. I think that is a conscious thing that Rahul has done, right? Like అంటే ఇప్పుడు అంటే he is white, but anything can happen. అండి, దాన్ని ఏం చేయలేము అసలు. ఆయనకి ఎందుకు చేయాలంటే, but I like how you're thinking అండి, this is what we want to know, you know, మీరు ఎలాగైతే అడుగుతున్నారో. సరే మీరు నన్ను మాటల్లో పెడుతున్నారు, నేను మళ్ళీ మిమ్మల్ని అదే క్వశ్చన్ అడుగుతున్నాను, ఎక్కడన్నా కొంచెం రివీల్ చేస్తారా చేయరా, లేకపోతే నేను పంపియని వాళ్ళ షూట్ నుంచి ఏం రివీల్ చేయాలి, రాహుల్ కి కాల్ చేయండి, రాహుల్ ఆన్సర్ ఏదన్నా ఏం చేశారు ఏంటి అనేది కొద్దిగా చెప్తే కదా వ్యూవర్స్ కి కూడా. ఇంత మాట్లాడడం కదా, ఇదంతా ట్రైలర్ అండి, అది చెప్పేస్తే ఇంకే మాట్లాడుతూ నాకే మళ్ళీ వెళ్ళి చూడాలనిపించింది. మరి ఆడియన్స్ మీరు అలా కన్విన్స్ చేస్తున్నారు, కానీ మాకు యాక్చువల్లీ బ్యాగ్ ఇస్ ప్రాబబ్లీ జస్ట్ వన్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్. మొత్తం తిరుగుతుంది. ఇప్పుడు డబ్బుల గురించి ఆయన చంపాలని ప్లాన్ చేశారు తరుణ్ గారు. సో డెఫినెట్ గా డబ్బులు చుట్టే తిరుగుతుంది. యాక్చువల్లీ డబ్బుల కోసం చేయడానికి అదేది హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ని చంపేస్తే తన ఆస్తి అంతా మీకు వస్తుందని కదా. సినిమాలు అందుకే అండి నమ్ముతాను, చంపారు రవి పాపం, ఏమి చేయండి వీటి డబ్బులు కావాలని. యా, హీ జస్ట్ జెన్యూన్లీ లవ్స్ ద పర్సన్, దట్స్ ఇట్. తన కోసం ఏమైనా చేద్దామనే క్యారెక్టర్ తంది. అపోహ పడతారు కి హీస్ గ్రే, బట్ హీస్ యాక్చువల్లీ ప్రాబబ్లీ ఇన్ అ వే వైట్ క్యారెక్టర్. సో అదే చెప్తున్నానండి, సో ఓకే మీరు రివీల్ అంటున్నారు కదా, ఐ విల్ గివ్ యూ అ హింట్ అండి. నేను ఇందాక ఇప్పుడు తిన్న క్యారెక్టర్ చాలా వైట్ అన్నా, బట్ మేబీ హీ మైట్ బికమ్ గ్రే, యూ నెవర్ నో. That is the thing, you know. So as I said, he looks grey, but he's not. He's actually, for me personally, the whitest character ఎవరైనా ఉన్నాడంటే తినే. Because genuinely మనసులో ఏం లేదు, he's in love with somebody who's married to someone else, he's in an abusive relationship. What can I do for her అన్న పాయింట్ లో ఉంటాడు తప్పితే, you know, ఆస్తి లేదు డబ్బులు లేవు ఏం లేదు, he just wants to see her happy, that's it. ఇదే చాలా పెద్ద చేసినట్టు. There I told you, yeah. Look out for purple color in the film. సో మీరు హింసన్నారంటే ఇంకా చాలా చెప్పాల్సి వస్తుంది. చాలా ఎక్కువ చెప్పేశారు. సినిమాలో పర్పుల్ కలర్ మీకు అడ్వాంటేజ్ అదే, శాంతితో మీకు అడ్వాంటేజ్ అదే, కొంచెం అడిగితే మీరు హింట్ అని అన్నిసార్లు అన్నారు. సో ఇట్స్ అ పర్స్పెక్టివ్ అండి. ఐ థింక్ యు నో, లైక్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్, ఇది ఒకటి చెప్పగలుగుతా, మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆర్
రిలేటబుల్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ అండి. చూసే వాళ్ళకి ఏంటంటే మా క్యారెక్టర్స్లో లిటిల్ బిట్ ఆఫ్ దెమ్ కనిపించే ఛాన్స్ ఉంటుంది, యూనో. సో అందుకే నేను మరీ ఏం చెప్తున్నానంటే ఎనీ క్యారెక్టర్ రోల్స్ చూసే వాళ్ళకి ఏంటంటే జాలిపడచ్చు, నచ్చచ్చు, కోపం రావచ్చు, ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఇట్, యూనో. మీకేమైందనేది తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాలి. మాకు తెలంగాణలో కావాలండి, ఇలా కాదు, కొంచెం తెలంగాణ యూజ్ చేసి స్లాంగ్ యూజ్ చేసి సినిమా మస్తు తీసినాం, యాద్ మరవకుండా చూడుర్రి, ఖతర్నాక్ ఉంటది, ఇది మా మాట అన్నట్టు. ఒక్కసారి ఇరిటేట్ చేస్తారా ఆవిడని ఏమన్నా? ఆవిడ అయిపోతారండి, వీడు మామూలుగా ఉన్న ఆవిడ అవుతుంటారు, అదే రిలేషన్. సో ఆ సినిమాలో ఎలా అయితే అంటారు ఇప్పుడు కూడా మీరు అలానే ఇచ్చేసారు. పేరున I want to thank especially my director, the producers of the film, my technicians, like every person, Andy, from like Sandeep, who's a creative producer, Ashwant, who's done the costumes, Arvind, who's done the art. Andy, మీరు ఆర్ట్ కనుక చూసారంటే 3 subjects అని ఎలాగైతే చెప్పానో మీకు, ఇఫ్ యూ నోటీస్ క్లియర్లీ, ఇంకొక హింట్ అనుకోవచ్చు. ఇంకా ఇలానే కంటిన్యూ చేస్తే అన్ని But I'll give you one small thing, and because I have to talk about the technical thing, అండి, ఎందుకంటే మా ఒక్కళ్ళ వల్ల కాదండి, ఇట్స్ ఎవ్రీబడీస్ కలెక్టివ్ ఎఫర్ట్. దట్ ఈస్ ద రీజన్ ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో లైక్ ద హౌసెస్ దట్ వీ స్టే ఇన్, యూనో, దిస్ సో మచ్ ఎఫర్ట్ అండ్ డీటెయిలింగ్ దట్ హస్ గాన్ ఇన్ టు ఇట్ అండి. సో అది ఆర్ట్ డిపార్ట్మెంట్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్స్, మా ఎడిటర్ సృజన, హూస్ కట్ ద ఫిల్మ్ సో నైస్లీ, యూనో. సో దట్ ఈస్ వేర్ రైటింగ్ అని చెప్తున్నాను చూడండి, piecing it together is very important. So Srujana, who's the editor of the film, how she's done it, so she's like absolutely brilliant anpistundi. And music indak cheppanu, Kamran, and then, you know, like yeah, so I think we got lucky that we have such a beautiful team. And co-actors, yeah, though chaala mandito మేము వర్క్ చేయలేదు, బట్ ఐ థింక్ we've become like very good friends. తరుణ్ గారు, మూవీలో మీరు వెళ్ళి ఒక యాక్సిడెంట్ చేస్తారు, ఆ యాక్సిడెంట్ చేసిన పర్సన్ ఎవరు అది రివీల్ కాలేదు, మాకు అసలు అర్థం కూడా కాలేదు, ఏంటి అంటే హింట్స్ ఉంటాయి సినిమాలో అక్కడక్కడ. అంటే బేసిక్లీ వీళ్ళ స్టోరీకి సంబంధించిన ఒక మనిషిని యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది. ఆ మనిషి ఎవరు, వీళ్ళు ఎక్కడ రివీల్ చేస్తారు సినిమాలో అన్నది మీరు కనిపెట్టారు. అంటే ఇక్కడే ఉంటుందా అది క్లైమాక్స్ లో మాకు తెలుస్తుంది అంటారా? సినిమాలో లేదు, సినిమాలో లేదు. అన్ని చెప్పొద్దని వీళ్ళు మాట్లాడతారు కానీ ఐ డోంట్ థింక్ ఆడియన్స్ ఆ డైలాగ్స్ సీరియస్ గా తీసుకోరు. అయితే చాలా సీరియస్ గా మూవీ చూస్తే కానీ బింజ్ వాచ్ చేస్తే అర్థం కాదు, మూవీ ఫాలో అవ్వాల్సిందే. నేను చెప్పినట్టు అండి ఇందాక, ఖచ్చితంగా ఈ సినిమా ఒకసారి చూసిన వాళ్ళు సరిగ్గా కనుక చూసారంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి చూస్తారు. బికాస్ దేర్ సో మెనీ కనెక్టింగ్ డాట్స్ ఇన్ ద ఫిల్మ్ అనమాట. మీరు ఏదైతే యాక్సిడెంట్ చేశారో అక్కడి నుంచి సెకండ్ పార్ట్ ఏదన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే అక్కడ ఎక్కడ రివీల్ కాదు, అంటే మళ్ళీ సడన్ గా జుష్ అని చూపిస్తారా సెకండ్ పార్ట్ లో? అట్లా అరే అమ్మాయిలు ఎంత బాధపడుతున్నారో చూద్దాం, వేరే ఏమన్నా వస్తుంటాయి కదా, అందులో చూద్దాం మనం. సో మిమ్మల్ని మీ సైడ్ ఏమన్నా అలా వచ్చే ఛాన్సెస్ ఉందా? అంటే మీ తరఫు నుంచి ఎవరినో చంపేస్తారు అని అంటున్నారు తరుణ్ మీ పార్ట్ లో. సినిమాలో అది లేదు కానీ సబ్ కాన్షియస్ గా ఉంది. అది ఆడియన్స్ ఎవరన్నా సినిమా ఇంట్రెస్ట్ గా చూసిన వాళ్ళు డైలాగ్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే క్యాచ్ చేస్తారు. ఓకే, సో ఇంకా ఆడియన్స్కే వదిలేసేసారు అనమాట. సో రియలీ అమేజింగ్ టాకింగ్ విత్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఈ సినిమా గురించి ప్రతి డీటెయిల్ చెప్పారు. తరుణ్, శాంతిరావ్ అండ్ గురుచరణ్ గారు ముగ్గురికి చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆల్ ది బెస్ట్ మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్కి. డెఫినెట్గా మేము వెయిట్ చేస్తూ ఉంటాం అండ్ ప్రమోషన్ కూడా ఎక్కువ చేయండి. మేము మీ ఇన్స్టా పేజెస్ అవి కూడా ఫాలో అవుతుంటాం ఇక్కడ నుంచి, కాబట్టి మాకు మీ ముగ్గురు కనిపించాలి.